ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఈఏపీ సెట్ ఎగ్జామినేషన్ ఈరోజు మనకు కంప్లీట్ అయిపోతుంది. సో వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు ఉంటాయి అనే దానిపైన కంప్లీట్గా ఈ వీడియో ఉండబోతుంది. సో ఒకసారి వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. స్టూడెంట్స్, ఇప్పటిదాకా మీకు ఇంటర్మీడియట్ రిలేటెడ్, ఎంసెట్ రిలేటెడ్ క్లాసెస్కి మీ కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ చాలా సపోర్ట్ చేశాయి. బట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ అయితే మాత్రము ఏ ఇన్స్టిట్యూట్ కానీ ఏ కాలేజ్ కానీ మీకు సపోర్ట్ చేయదు. ఎందుకంటే వాళ్ళ పార్ట్ ఓన్లీ మీకు ఎగ్జామ్స్ అయ్యేదాకే. పోస్ట్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఆఫ్టర్ ఎగ్జామినేషన్ మీరు ఎంతైతే కష్టపడి ఇప్పటిదాకా ఎగ్జామినేషన్ రాశారో, ఎగ్జామినేషన్ రాసిన తర్వాత వచ్చిన ర్యాంక్ ద్వారా కౌన్సిలింగ్లో మనం కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉపయోగించి టాప్ కాలేజ్లో సీట్ పొందొచ్చు. కాబట్టి నా వీడియోస్ని ఫాలో అవుతుండండి. ఖచ్చితంగా కౌన్సిలింగ్లో మీకు టాప్ కాలేజ్లో సీట్ వచ్చేటట్టుగా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇది మెంటర్షిప్ అనుకోండి, గైడెన్స్ అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, బట్ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీడియోస్లోనే ఉంటుంది. మీకు కావాల్సిన మెటీరియల్ ఏదన్నా ఉంటే దాన్ని మాత్రం నేను టెలిగ్రామ్లో పెడతాను. సో దాంట్లో జాయిన్ అయ్యి టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడ మీరు ₹1 కట్టాల్సిన అవసరం లేదు. అండ్ లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ కామెంట్స్లో పెడుతూనే ఉన్నారు. మీరు కావాలంటే ప్రీవియస్ ఇయర్స్ వీడియోస్ చూడండి. మన వల్ల చాలామంది స్టూడెంట్స్ మంచి కాలేజ్లో సీట్స్ వచ్చాయి. వాళ్ళు అవేకన్ అయ్యి ఎలా పెట్టాలని అర్థం చేసుకుని, ఎలా కోర్సెస్ తీసుకోవాలని అర్థం చేసుకున్నారు. గత 2-3 ఏళ్ళలో చాలామంది స్టూడెంట్స్కి చెప్తూ వచ్చాను నేను, సిఎస్సి ఏఐఎంఎల్ అనేది రాక్ చేయబోతుంది, ఖచ్చితంగా ఏఐఎంఎల్ తీసుకోండి అని చెప్పి. ఈరోజు ఏఐఎంఎల్ డిమాండింగ్లో ఉంది సిఎస్సి కన్నా. సో అది ఆ రోజు తీసుకున్న వాళ్ళు, ఈ 3rd ఇయర్ 4th ఇయర్ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పటికీ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. సో ఆ రకంగా మన గైడెన్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది మీ కెరియర్కి. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కడ మీకు అయితే ఛార్జ్ చేయడం అనేది ఏంటో ఏమీ ఉండదు. ఫైన్ స్టూడెంట్స్, సో ఇప్పుడు మనకి తెలంగాణ ఈఏపీ సెట్ వెబ్సైట్లో ఎక్కడ కూడా ఎగ్జామ్ ఈరోజు అయిపోతుందని చెప్పి ఇచ్చారు తప్పితే రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తాము, అలాగే కీ ఎప్పుడు ఇస్తాము అనేది చెప్పలేదు. కీ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రిలిమినరీ కీ అని చెప్పి ఒకటి రిలీజ్ చేస్తారు, తర్వాత ఫైనల్ కీ అని చెప్పి ఇంకోటి రిలీజ్ చేస్తారు. ఫైనల్గా రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రిలిమినరీ కీ అనేది ఏంటంటే, ముందు ఆల్రెడీ మీకు ఇచ్చిన క్వశ్చన్స్కి బోర్డు దగ్గర ఒక కీ ఉంటుందన్నమాట. షిఫ్ట్ 1కి 160 క్వశ్చన్స్ ఇచ్చాము. ఈ 160 క్వశ్చన్స్కి గాను ఇవి ఆన్సర్స్ అని చెప్పి ఆల్రెడీ వీళ్ళు రెడీ పెట్టుకొని ఉంటారు. దీని ద్వారా మీకు రిజల్ట్స్ అని ఇస్తారు. సో ఆ కీని ఇమ్మీడియట్గా రిలీజ్ చేస్తారు. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 4th ఈవినింగ్, ఈరోజు షిఫ్ట్ అయిపోగానే మనకు ఈవినింగ్ నైట్ నుంచి ఎప్పుడైనా సరే వాళ్ళ వెబ్సైట్లో పెట్టేయడం జరుగుతుంది. సో ఇది వెబ్సైట్లో పెట్టగానే మనకు కీ ఇవ్వగానే నేను ఇమ్మీడియట్గా మీకు టెలిగ్రామ్ ద్వారా లేకపోతే యూట్యూబ్ ద్వారా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ లోపల ఎప్పుడైనా సరే మనకి కీ వస్తుంది, ప్రిలిమినరీ కీ. అయితే ప్రిలిమినరీ కీ చూసిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఏం చేయొచ్చు అంటే, ఇన్ కేస్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ కాకుండా మీరు పెట్టిన ఆన్సర్ కరెక్ట్ అయితే దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. సో ఒక్కొక్క క్వశ్చన్కి దే విల్ ఛార్జ్ అనమాట. సో అది ఛాలెంజ్ చేస్తే ఆ కీగా మీరు ఇచ్చిన ఆన్సర్ అయితే కరెక్ట్ అయితే వాళ్ళు రేపు ఫైనల్ కీని మార్చి మీకు ఆ కీని మీరు ఇచ్చిన దాన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. అట్లా ఒక్కొక్క ఆన్సర్కి దే విల్ ఛార్జ్. కాబట్టి చూసుకొని మీరు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్తో మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు, ఆ కీని కూడా ఛాలెంజ్ చేయొచ్చు. ఇది ప్రిలిమినరీ కీ ఈరోజు రేపట్లో వస్తుంది. మరి ఫైనల్ కీ అండ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో ఒకసారి 2024 డేట్స్ చూస్తూ మాట్లాడదాము. సో నేను తెలంగాణ ఎంసెట్కి సంబంధించి manabadi.co.in వెబ్సైట్లో లాగిన్ అయ్యాను. గత 20 ఏళ్ల నుంచి రిజల్ట్స్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా వీళ్ళే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో చూస్తే మనకు తెలంగాణ ఈఏపీ సెట్ రిజల్ట్స్ మనకు మేలో రావటం జరిగింది. ఆ మే కూడా 20th మే రావటం జరిగింది మనకు. ఎందుకంటే మీరు చూస్తే 2024లో 29th రోజు హాల్ టికెట్లు అనేది అవైలబుల్ అయినాయి, ఏది తెలంగాణ ఎంసెట్లో. సో 29th అయిపోయిన తర్వాత మామూలుగా యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్ డేట్స్ సేమ్ ఉన్నాయి, May 2nd, May 3rd, May 4th. కానీ 1 or 2 days ఎక్స్ట్రా పడింది మనకు అప్పుడు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు కూడా కలిసి ఉన్నారు కాబట్టి డేస్ కొన్ని 2 days ఎక్స్ట్రా పడింది. తర్వాత ఈసారి మనకు ఆంధ్ర వాళ్ళు లేరు కాబట్టి 5th స్టాప్ చేసేస్తారు, 4th స్టాప్ చేస్తారు ఎగ్జామినేషన్స్, ఎక్కువ మంది లేరు కాబట్టి. సో మనం ఆ రకంగా చూసుకుంటూ పోతే తెలంగాణ ఈఏపీ సెట్ ఫైనల్ కీ ఏదైతే ఉందో, ఫైనల్ కీ 16th రోజు మనకు ఒకటి రావడం జరిగింది. 20th రోజు మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ప్రిలిమినరీకి ఈరోజు రిలీజ్ అయిపోద్ది. 20th రోజు మనకు ఫైనల్గా రిజల్ట్స్ అనేది వచ్చేస్తాయి. సో ఈ రిజల్ట్స్ 20th or 19th డేస్ బట్టి, ఆ రోజు సండేనా లేకపోతే దాన్ని బట్టి ఉంటుంది. సో మోస్ట్లీ అయితే మనకు 10 daysలో, వితిన్ 10 daysలో మనకు రిజల్ట్స్ అయితే వస్తాయి. సో రిజల్ట్స్ రాగానే మనకు డేట్ ముందే తెలుస్తుంది కాబట్టి ఈ డేట్ని మీకు ఖచ్చితంగా నేను ఛానల్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఫైన్ స్టూడెంట్స్, దీనికి ముందు తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ అనాలిసిస్ అనేది మీరు తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంట్లో వెళ్ళి మీరు వచ్చిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి ఎంత
వస్తాయి అని మీరు ఇస్తే దాన్ని బట్టి ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇంకో వీడియో చేస్తున్నాను, ఆ వీడియో చూడండి. నెక్స్ట్ కమింగ్ వీడియో అదే. దాని ద్వారా మీకు ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఈజీగా అనలైజ్ చేయొచ్చు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.